శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2025 సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక నూతన వ్యక్తుల యొక్క పరిచయం మీకు ఏర్పడబోతూ ఉంది. ఇల్లు వాహనాలు కొనుగోలు చేయాలి అనే ఆలోచన ముందుకు సాగుతుంది. కుటుంబ పరిస్థితులు రేపటి రోజున అనుకూలిస్తాయి. ఆలయ దర్శనాలు మీకు రేపటి రోజున కలిసి వస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో ఉండే వివాదాలు రేపటి రోజున సర్దుకుంటాయి. సమాజంలోనూ మీకు గౌరవం అనేది బాగా పెరగబోతూ ఉంది. మీ ఆదాయం పెరుగుదల కారణంగా కుటుంబ వాతావరణం అనేది ఆహ్లాదకరంగా మారుతుంది. రేపటి రోజున మీరు తీర్థయాత్రలకు కానీ లేదా విహారయాత్రలకు కానీ వెళ్ళాలి అనే ఆలోచన చేస్తారు. ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగపరంగా మీ కార్యకలాపాలలో లాభం అనేది చేకూరుతుంది. వ్యాపారస్తులకు మీ పనులు కాస్త ఆలస్యంగా జరిగినా కానీ అంతిమంగా మీరైతే లాభం అనేది పొందగలుగుతారు. రేపటి రోజున మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది. జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి వాదనలకు దిగకూడదు. చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అలాంటి సందర్భాలలో రాజీ ధోరణి అనేది అవలంబించడం ఎంతో మేలు చేస్తుంది. మీరు సహనంతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. అప్పుడే కుటుంబ వాతావరణం అనేది ఆనందకరంగానే మారుతుంది. ఇది మీ వ్యక్తిగత జీవితాన్ని మరింత సుఖ సంతోషాలతో నింపే విధంగా చేస్తుంది. వృత్తి వ్యాపార రంగాలలో అనుకూల పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. మీరు చాకచక్యంగా తీసుకునే ఏ నిర్ణయం అయినా కూడా ఫలప్రదం అవుతుంది. ముఖ్యంగా కాంట్రాక్టర్లకు నూతన ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంది. మీ భవిష్యత్తుకు ఇది ఆర్థికపరమైనటువంటి బలాన్ని తెస్తుంది. ప్రతిభకు మీ కష్టానికి తగ్గ గుర్తింపు లభించి సహచరుల ప్రోత్సాహం కూడా రేపటి రోజున పొందగలుగుతారు. ఆర్థికంగా మీరు బలపడేందుకు అవకాశాలు రానున్నాయి. మీరు మొదలుపెట్టేటటువంటి పనులలో శ్రమ పెరగకుండా మీరు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతైనా కనబడుతూ ఉంది. ఈ మేషరాశి వారికి ఆర్థికపరమైన అంశాలలో పొదుపు సూత్రాన్ని మీరు పాటించాల్సి ఉంటుంది. కీలకమైనటువంటి సమస్యలను కూడా మీరు పరిష్కరిస్తారు. శత్రువులపైన విజయం సాధించగలరు. మేషరాశి జాతకులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వారు ఇష్టదేవ నామస్మరణ చేసుకోవడం, లక్ష్మీదేవిని పూజించడంగా చేస్తే, విష్ణువుని ఆరాధిస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.